ప్రజెంట్ ప్రపంచ దేశాలకు అమెరికా ఒక శత్రువుగా మారింది. దీనికి గల ముఖ్య కారణం డొనాల్డ్ ట్రంప్ గారు టాక్సుల గురించి తీసుకున్న ఒక కీలకమైన నిర్ణయం. డొనాల్డ్ ట్రంప్ గారు టాక్సుల మీద తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థను అతలాకుతలం చేసేస్తుంది. అయితే ఈ విషయం ఇలా ఉండగా అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ చైనా కూడా దీనికి దీటుగా టాక్సులు విధించడం స్టార్ట్ చేసింది. అసలు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఈ నిర్ణయం తీసుకోగలడానికి ముఖ్య కారణాలేంటి? దీనివల్ల ఏ దేశాలు ఎంత నష్టపోతున్నాయి? ఏ దేశాల మీద ఎంత ట్యాక్స్ పడిందో ఈ వీడియోలో మనం బ్రీఫ్ గా తెలుసుకుందాం. ప్రపంచ దేశాలన్నీ ఒకవైపు, అమెరికా మాత్రమే ఒకవైపుగా మారిపోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఈ డెసిషన్ వల్ల ఎంతో మంది ఇన్వెస్టర్లు కొన్ని కోట్ల రూపాయలైతే నష్టపోయారు. ఇక్కడ అమెరికా అన్ని దేశాల మీద ట్యాక్స్ విధిస్తుంది. ఇందులో భాగంగానే చైనా మీద కూడా 54% ట్యాక్స్ విధించింది. అయితే ఈ విషయాన్ని చైనా సవాల్ చేస్తూ తిరిగి అమెరికా మీద 34% ట్యాక్స్ విధించడంతో ఆసియా మార్కెట్ లో అల్లాడిపోతున్నాయి. ఈ ట్యాక్స్ ప్రభావం జపాన్ దేశం మీద పడడంతో జపాన్ దేశం 8% క్షీణించింది. ఈ పరిణామం ఎంత దారుణంగా తయారైందంటే ట్రేడింగ్ కూడా కాసేపు ఆపేశారు. అంతేకాకుండా నిఫ్టీ ఏకంగా 1200 పాయింట్లు క్షీణించింది. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు, డొనాల్డ్ ట్రంప్ గారు తీసుకున్నటువంటి ఈ ట్యాక్స్ల మీద ఒక నిర్ణయం ప్రపంచ దేశాల మీద ఏ విధంగా ఎఫెక్ట్ చూపిస్తుందా అని. దీని ప్రభావం మన భారతదేశం మీద కూడా పడడంతో మన భారతదేశంలోని అనేక ప్రధాన షేర్లు లోయెస్ట్ సెక్టార్ లో ట్రేడ్ అవుతున్నాయి. అయితే ట్రంప్ విధించిన ఈ ట్యాక్స్ల వల్ల ఎవరు ఎక్కువ నష్టపోతున్నారంటే దీర్ఘకాలంగా ఇన్వెస్ట్ చేస్తుంటారు కదా ఇన్వెస్టర్లు, వారు ఎక్కువగా నష్టపోతున్నారు. ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థ ఇంత అతలాకుతలం అవుతుంటే ఈ విధంగా ట్రేడింగ్ పడిపోవడం డొనాల్డ్ ట్రంప్ గారు చాలా మంచిది అంటున్నారు. కానీ ఇక్కడ చైనా అమెరికాకు ధీటుగా ఏ మాత్రం తగ్గకుండా అమెరికాపై విధించిన ట్యాక్స్ల మూలంగా అమెరికాలోని మార్కెట్లు విలవిలలాడిపోతున్నాయి. అయితే కొంతమంది విశ్లేషకులు డొనాల్డ్ ట్రంప్ గారు ఇతర దేశాల మీద విధించిన ట్యాక్స్లతో పోలిస్తే భారతదేశం మీద విధించిన ట్యాక్స్లు పర్లేదని చెప్పి కొంతమంది అయితే అనడం జరుగుతుంది. అయితే కొన్ని కంపెనీల షేర్ వాల్యూస్ చాలా దారుణంగా పడిపోయాయి. లైక్ ఇప్పుడు ఐటీ సెక్టర్, ఫార్మా సెక్టర్, టాటా మోటార్స్, ఇంకా రొయ్యలు, గ్రానైట్ వంటి షేర్ వాల్యూస్ చాలా విపరీతంగా పడిపోయాయి. అసలు ఈ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ఏ దేశం మీద ఎంత ట్యాక్స్ విధించారో కొద్దిగా బ్రీఫ్ గా చెప్తాను, ఒకసారి చూడండి. చైనా దేశం మీద వచ్చేసి 54%, తైవాన్ మీద వచ్చేసి 32%, వియత్నాం మీద వచ్చేసి 46%, ఇండోనేషియా మీద 32%, జపాన్ మీద 31%, సౌత్ కొరియా మీద 26%, మలేషియా మీద 24%, ఇండియా మీద 26% అయితే విధించడం జరిగింది. ఇప్పుడు అమెరికా ఇన్ని దేశాల మీద ఇన్ని రకాల ట్యాక్స్లు విధించినప్పుడు అమెరికా కూడా ఎంతో కొంత నష్టపోతుంది కదా. లాస్ట్ వీక్ ఓవరాల్ గా అమెరికా మార్కెట్ క్యాపిటలైజేషన్ లో కేవలం 2 సెక్షన్లలోనే $5 ట్రిలియన్ నష్టపోయింది అమెరికా. ఇక్కడ మొత్తానికి ట్రంప్ గారి ఉద్దేశం ఏంటంటే అమెరికాకి 2025లో $9 ట్రిలియన్ రుణాలు చెల్లించాల్సి ఉంది. అయితే ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని డొనాల్డ్ ట్రంప్ గారు ఈ విధంగా ట్యాక్స్లు విధిస్తున్నారని చెప్పి కొంతమంది ఊహాగానాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. డొనాల్డ్ ట్రంప్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడుతూ నరేంద్ర మోడీ గారు నాకు ఒక మంచి మిత్రుడు, మా స్నేహం చాలా బలమైనది అంటూ, కానీ ఈ ట్యాక్స్ల విషయంలో మాత్రం ఎవరి పట్ల నేను వివక్షత చూపించేది లేదు అని చెప్పి వారైతే మాట్లాడడం జరిగింది. ఇక్కడ డొనాల్డ్ ట్రంప్ గారి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అన్ని రంగాలలోనూ వారి దేశమే ముందుండాలి, అంటే ప్రతి పరిశ్రమ వారి దేశంలోనే ఉండాలని చెప్పి వారైతే భావిస్తున్నారు. వారి దేశం ముందుండాలి అనుకోవడంలో తప్పు లేదు, కానీ పక్క దేశాల అభిప్రాయాలను కూడా వారు గౌరవించాలనేది ఒక ముఖ్యమైన విషయం కదా. ఇప్పుడు ప్రెసెంట్ అమెరికా దగ్గర ఉండే వస్తువుల మీద వారు ఇంత ట్యాక్స్ అయితే విధిస్తూ ఉన్నారు. సపోజ్ ఇప్పుడు వేరే దేశాలు ఉన్నాయి, వారి దగ్గర ఉండే అమౌంట్ మీద కూడా వారు ఇంకొంచెం ట్యాక్స్ పెంచుకొని వారు ఒక 20%, 30%, 40% ఇలా ఒక దేశం చూసి ఒక దేశం పెంచుకుంటూ పోతే ఈ ఫైనాన్షియల్ వాల్యూస్ అనేవి ఏ విధంగా క్యాలిక్యులేట్ అయితే ఈ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దెబ్బతినేస్తుంది కదా. ఈ విషయాన్ని కూడా డొనాల్డ్ ట్రంప్ గారు ఒకసారి ఆలోచిస్తే బాగుంటుంది నా అభిప్రాయం. మీరేమనుకుంటారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.